హాయ్ అండి. కోల్కతా రైల్వే స్టేషన్ లో మేము 2 అవర్స్ వెయిట్ చేసాము. మేమే కొంచెం ఎర్లీగా వెళ్ళిపోయాంలేండి. ఆ 2 అవర్స్ లో నేను ఇంటి దగ్గర వండి తీసుకొచ్చిన అంగాకరకాయ పులావు అలాగే పన్నీర్ కర్రీ అయితే తినేసాము. మా ట్రైన్ వచ్చేసి 9:10కి. ట్రైన్ ఎక్కి తింటే లేట్ అయిపోతుంది అనేసి ముందే తినేసాం కాబట్టి ఇంకా ట్రైన్ ఎక్కిన వెంటనే పడుకోవడమే. కరెక్ట్ టైం కి ట్రైన్ వచ్చేసింది. ఇంకా ట్రైన్ ఎక్కేసాము. ఇంకా ఫ్రిడ్జ్ లో పాలు మిగిలిపోతే వారం రోజులు ఇంట్లో ఉండము, పాలు పోతాయి కదా అనేసుకుని కొంచెం అంత పాయసం చేసేసాను. ఇంకా పాయసం కూడా మా బావ మా పిల్లలు తినేశారు. మిడిల్ 2 బెర్తుల్లోనూ మా పిల్లలు, కింద 2 బెర్తుల్లో మా బావ నేను అయితే పడుకున్నాము. పొద్దున్న 7:30కి అయితే మేము న్యూ జల్పైగురి రైల్వే స్టేషన్ లో అయితే దిగాము. ఇంకా రైల్వే స్టేషన్ నుండి బయటకు వచ్చాక అక్కడ ఒక టిఫిన్ షాప్ లో అయితే మా పిల్లలిద్దరూ పూరి, నేను మా బావ బ్రెడ్ ఆమ్లెట్ అయితే టిఫిన్ తినేసాము. న్యూ జల్పైగురి రైల్వే స్టేషన్ నుండి డార్జిలింగ్ లో మేము ఉండబోయే రిసార్ట్ వరకు క్యాబ్ మాట్లాడేసుకున్నాము. క్యాబ్ అతను అయితే 2300 తీసుకున్నారు. డార్జిలింగ్ కి దగ్గర అయ్యే కొద్దీ చుట్టూరా గ్రీనరీ, మధ్య మధ్యలో పొగమంచు చూడడానికి అయితే చాలా బాగుంది. ఇంక మేము ఉండబోయే రిసార్ట్ వచ్చేసి ఇదే అనమాట, స్టెర్లింగ్ డార్జిలింగ్. ఇది కొంచెం డార్జిలింగ్ కి ముందే ఉంటది. వెళ్ళంగానే వెల్కమ్ చెప్పి వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు. రిసెప్షన్ లో కొన్ని ఫార్మాలిటీస్ అవన్నీ కంప్లీట్ చేసుకుని మేము రూమ్ కి వెళ్ళిపోయాము. బాయ్ బాయ్.